ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. గంగమ్మ చెంతకు ఘననాథులు చేరుతున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ట్యాంక్ బండ్లో గణనాయకుల నిమజ్జనం అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు చేసినటువంటి భక్తులు అయితే ఆయనను గంగమ్మ ఒడికి చేర్చేందుకైతే తీసుకొని వస్తున్నారు. ఇప్పటికే 3-4 రోజుల నుంచి కూడా ఈ నిమజ్జనాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళ నవరాత్రులు అయిపోయిన సందర్భంగా ప్రస్తుతం అయితే ఊపందుకున్న ఈ నిమజ్జనాలు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి చూడొచ్చు. ప్రజలంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి రావడంతో పాటు అనేక మంది నిమజ్జనాలను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మనం చూడొచ్చు, ఇక్కడ ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ గణపతి నిమజ్జనాలన్నింటినీ కూడా కమనీయంగా జరుపుకుంటున్నారు. మనం చూడొచ్చు, ఒక కోలాహల పరిస్థితి అయితే నెలకొంది ట్యాంక్ బండ్ పరిసరాల్లో. మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ కూడా దాదాపుగా 40 క్రేన్లతో కూడా ఈ నిమజ్జనాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గణనాథుల నిమజ్జనం అయితే కొనసాగుతూ ఉంది. భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చూడొచ్చు మనం విజువల్స్లో క్రేన్ సహాయంతో అయితే గణపతిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు అయితే తీసుకెళ్తున్నారు. 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఇవాళ 10వ రోజు ఈ నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి. ఇందుకు తగ్గట్టే అధికార యంత్రాంగం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. మనం చూడొచ్చు, లారీల పైన, టస్కర్ల పైన, అలాగే డీసీఎంల పైన పెద్ద ఎత్తున యువత వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వెళ్తూ కేరింతలు చేస్తూ ఆనందోత్సవాల నడుమ ఈ గణనాథుల నిమజ్జనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక అధికార యంత్రాంగం కూడా అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలో అయితే నగర వ్యాప్తంగా కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అయితే కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు, ఎక్కడికక్కడ ఇటువైపు ఈ ట్యాంక్ బండ్ పరిసరాలకు సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ ఇటు మున్సిపల్ శాఖ, అలాగే పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, రవాణా శాఖ తదితర అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇటు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. ఇక ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపుగా వందలాది కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ కెమెరాలతో ఎప్పటికప్పుడు అయితే పర్యవేక్షిస్తున్నారు పోలీసులంతా కూడా. అలాగే ట్యాంక్ బండ్ చుట్టూతో కూడా గజ ఈతగాళ్ళు కూడా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూడొచ్చు మనం ట్యాంక్ బండ్ పరిసరాల ప్రాంతాల చుట్టూ అయితే క్రేన్లను భారీ క్రేన్లను ఏర్పాటు చేసి అయితే నిమజ్జనాలు కొనసాగిస్తున్నారు. ఇక మనం చూడొచ్చు విజువల్స్లో ఒకసారి ఇక్కడ ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇక్కడ ఉండి అన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇక్కడే క్రేన్ల సహాయంతో కూడా ట్యాంక్ బండ్లో ఎప్పటికప్పుడు నిమజ్జనాలు చేస్తున్న క్రమంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలను అయితే తొలగించేందుకు కూడా ఇటు వాహనాలను కూడా ఇక్కడే ఉంచారు. ఈ వాహనాలు కూడా వీటి ద్వారా నిమజ్జనాలను అయితే వ్యర్థాలను అయితే తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్లో ఇక్కడ ఉన్నటువంటి నీటిలో వ్యర్థాలను తొలగించేటువంటి ఒక వాహనంతో అయితే వ్యర్థాలను అయితే తొలగిస్తున్నారు. ఇక ఈ వినాయక నిమజ్జనాలు అయితే అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి గణపయ్యను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. భక్తులు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. నగర వ్యాప్తంగాతో పాటు నగర శివారులోని ప్రాంతాల నుంచి కూడా వినాయక నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి ఇక్కడ ట్యాంక్ బండ్లో. అలాగే ప్రత్యేకంగా ఈ వినాయక నిమజ్జనాలను చూసేందుకైతే భక్తులు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలి వస్తారు. ఇక హైదరాబాద్లో ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి ఎలాగైతే భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి చూడడానికి వస్తారో ఈ గణపతి నిమజ్జనాలు ట్యాంక్ బండ్లో చూసేందుకు, తిలకించేందుకు కూడా అలాగే వస్తారు. మనం చూడొచ్చు ఒక్కసారి విజువల్స్లో హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఏర్పాటు చేసినటువంటి క్రేన్లను మనం చూస్తున్నాం. అలాగే మరోవైపు బుద్ధుడిని కూడా చూడొచ్చు. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా క్రేన్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిబ్బంది అక్కడ పర్యవేక్షిస్తూ అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మరోవైపు ట్రాఫిక్ కూడా ఇక్కడ రద్దీ ఏర్పడకుండా అయితే పోలీసులు అన్ని చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. మరోవైపు గజ ఈతగాళ్ళు ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. యువత అయితే పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ సెల్ఫీలు తీసుకుంటూ గణనాథులను అయితే పోయి రావయ్య గణపయ్య, మళ్ళీ రావయ్య గణపయ్య అంటూ కూడా గణనాథుల్ని నిమజ్జనం
నిమజ్జనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 9 రోజుల పాటు పూజలు నిర్వహించడంతో పాటు ఇటు అన్నదానాలు నిర్వహించడం పాటు నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఈ 9 రోజులు 10 రోజుల పాటు కూడా నగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ గల్లీలో చూసినా వినాయక విగ్రహాలే కనిపిస్తాయి. చిన్న నుంచి పెద్ద వరకు కూడా మనం చూడొచ్చు. విజువల్స్లో వివిధ క్రేన్ల సహాయంతో అలాగే జేసీబీల సహాయంతో వీటి సహాయంతో కూడా ఇందులో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగిస్తున్నారు. చుట్టూ కూడా ఇటు నెక్లెస్ రోడ్ కావచ్చు, పీపుల్స్ ప్లాజా కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా క్రేన్ల సహాయంతో దాదాపుగా 40 క్రేన్లను అయితే ఏర్పాటు చేసి వినాయక నిమజ్జనాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకు తగ్గట్టే పోలీసు యంత్రాంగంతో పాటు వివిధ శాఖలంతా కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఇక దాదాపుగా 29,000 మంది పోలీసులు కూడా ఈ గణపతి నిమజ్జనాల బందోబస్తులో పాల్గొంటున్నారు. మరోవైపు సీ టీమ్స్ కూడా ముమ్మరంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ఎందుకంటే ఈ ట్యాంక్ బండ్ పరిసరాలలో ఇప్పటి నుంచి ఇంకా మరింత రద్దీ ఏర్పడే అవకాశం ఉన్న కారణంగా అయితే ఎక్కడ ఆకతాయిలు పోకిరీల నుంచి ఇటు మహిళలకు, యువతులకు, అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మఫ్టీలో కూడా సీ టీమ్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోకిరీల ఆట కట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇక మరి కాసేపట్లోనే ఇటు ఖైరతాబాద్ మహాగణపతిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే దర్శించుకోనున్నారు. అందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఇవాళ కాసేపటి క్రితమే ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే మేయర్ గద్వాల విజయలక్ష్మి కావచ్చు, వీళ్ళంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా కాసేపటి క్రితమే పీపుల్స్ ప్లాజాలో ఇటు నెక్లెస్ రోడ్లో ఇక్కడ ఉన్నటువంటి నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి అయితే పలు సూచనలు చేశారు. ప్రస్తుతం అయితే గణపతి నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక రేపు ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం కూడా మధ్యాహ్నం 1:30కు అయితే పూర్తయ్యేటట్టు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే గణపతి నిమజ్జనాల తంతు అయితే కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఈ రద్దీ అయితే మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే.